Hello friends, welcome back. Part 3 Unification of Mankind, Chapter 9 The Era of History. మనం ఇప్పుడు దాకా అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత చూసాం ఎలాగ సొసైటీస్ పెద్దగా అవుతూ ఉన్నాయి, కాంప్లెక్స్ అవుతూ ఉన్నాయి. ప్లస్ అలాగే చూసాం ఇమాజిన్ కన్స్ట్రక్ట్స్ ఎలాగ సోషల్ ఆర్డర్ని చేయడము, అవి ఎలాగ ఎలాబరేట్ అవ్వడము, అంటే సింపుల్గా స్టార్ట్ అయిన కన్స్ట్రక్ట్ కాంప్లెక్స్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే మిత్స్, ఫిక్షన్స్ ఏవైతే ఉన్నారో వాటికి పీపుల్ బాగా అలవాటు పడిపోయారు అనమాట. అంటే ఆ థింగ్ని నమ్మడానికి, ఆల్మోస్ట్ నిజం అని నమ్మడానికి అనమాట. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనం పుట్టిన దగ్గర నుంచి. సో మనం పలానాలాగానే ఉండాలి, పలానాలాగే బిహేవ్ చేయాలి, అదే స్టాండర్డ్, అందరూ ఇలాగే చేస్తారు, సర్టెన్ థింగ్స్ని చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి వస్తాయి అనమాట. సో దానివల్ల ఏం డెవలప్ అయ్యాయంటే మనకి ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్ డెవలప్ అయ్యాయి అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్ డెవలప్ అవ్వడం వల్ల మనం వేరియస్ స్ట్రేంజర్స్తో కోఆపరేట్ చేయడం ఎఫెక్టివ్గా అనేది ఈజీ అయిపోయింది. అంటే ఏ సెన్స్ ఆఫ్ నోన్నెస్ అనేది డెవలప్ అయిపోయింది ఈ ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్ వల్ల. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక తెలియని సిటీకి వెళ్ళామనుకోండి, అసలు ఇంకో మనిషి తెలియదు, కానీ మనలాగా తెలుగు మాట్లాడే అతను దొరకంగానే మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం. అమ్మయ్య, ఒక తెలుగు వాళ్ళు దొరికారు అని చెప్పేసి ఫీల్ అయిపోతాం అంట. లేదా అదే ఊరు వాళ్ళు దొరకడం, లేదా ఓకే నేచర్. అదే ఫారిన్ కంట్రీకి వెళ్తే ఇండియన్స్ కలుసుకోవడము, లేదా యూరోప్ దేశంలో వెళ్తే ఏషియన్స్ కలిసి ఉండడము. సో ఇది డెవలప్ అయిపోయింది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్స్ కూడా మనం చూడండి, అంటే చిన్నప్పటి నుంచి గ్రాప్ చేసి డెవలప్ చేసి పెడతా ఉంటారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొట్టు పెట్టుకొని వెళ్ళారనుకోండి, హిందువులు అని చెప్పేసి ఉంటారు. సో ఫారిన్ కంట్రీలో ఎదురు బొట్టు పెట్టుకుని అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా కోఆపరేట్ కూడా చేసుకుంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఫారిన్ ల్యాండ్ ఇలా ఒకరినొకరు వాళ్ళ జీవితాంతం చూసుకొని ఉండకపోయినా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు ఉండకపోయినా సేమ్ కైండ్ ఆఫ్ బ్రాటప్ ఉండి సేమ్ థింగ్స్ ఉండేదానికి ఫెమిలియారిటీని మనం ఎప్పుడు ఈజీగా ఫీల్ అవుతాం. కాబట్టి తీసుకొని వెళ్ళిపోవడానికి, బెటర్ కోఆపరేషన్కి ఇవి స్టార్ట్ చేసింది అనమాట. ఈ నెట్వర్క్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్స్నే కల్చర్ అనే పేరు పెట్టారన్నమాట. హిందూ కల్చరు, ఇస్లామిక్ కల్చరు, క్రిస్టియానిటీ కల్చరు ఇలాగ. సో ఈ కల్చర్స్ గురించి మనం చూస్తే పెద్ద స్కాలర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th centuryలో ఏమన్నారంటే ఈ కల్చర్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి, హార్మోనియస్గా ఉన్నాయి, పెద్దగా చేంజ్ అయ్యేటివి లేవు, ఫిజిక్స్ లాస్ ఎలా పనిచేస్తాయో అలాగే ఉంటాయి, పెద్ద చేంజ్ కావు, ఇవి అలాగే ఉంటాయి, సో పెద్ద చేంజ్ కావు. ప్లస్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఆ కల్చర్లో ఉండే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వరల్డ్ వ్యూ అనేది ఉంటుంది, ప్రపంచాన్ని ఎలా చేయాలి, వాళ్ళకు ఒక లీగల్ సిస్టమ్ ఉంటుంది, పొలిటికల్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఎలాగైతే ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ తిరుగుతాయో అలాగే కల్చర్స్ అన్నీ కూడా వాటికి అవి బాగా వెళ్ళిపోతాయి, పెద్ద చేంజ్ లేదంటారన్నమాట. సేమ్ పేస్లో వెళ్తూ ఉంటాయి, సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ అదే క్వశ్చను 21st century ఎండ్కి మనం కనుక ఇప్పుడు చూస్తే అదే ఇప్పుడున్న స్కాలర్స్కి చాలా డిఫరెంట్ థింగ్ ఉంటాయట. కల్చర్స్ ఎప్పుడు కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్లో ఉంటాయి, కాన్స్టెంట్ ఫ్లక్స్లో ఉంటాయి, ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. మనం కనుక జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి అవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయంటే వాటి చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంటు, వేరే కల్చర్స్తో ఇంటరాక్షన్స్, వీటి బట్టి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఐసోలేటెడ్గా ఉన్న కల్చర్స్ ఉన్నా కానీ ఓవర్ ద పాయింట్ ఆఫ్ టైం వాటికి వచ్చే క్వశ్చన్స్ బట్టి ఉంటూ ఉంటాయి అన్నమాట. దాంట్లో కల్చర్లో కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి ఏంటబ్బా అని మనం చూసుకుంటూ ఉంటే రకరకాల ఫేస్లో అనేటివి అవి మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఇన్కన్సిస్టెన్సీ అనేటివి బాగా ఉంది, ఫిజిక్స్ లాగా ఎప్పటిలాగా సేమ్గా ఉండట్లేదు, అవన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వడం, థింగ్స్ అనేది మారిపోవడం అనేది స్టార్ట్ అయ్యేది అనేది ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కల్చర్లో ఇంతకుముందు ఏముండేది, ఎప్పుడు కూడా మనం సముద్రం దాటకూడదు అనేది మామూలుగా బ్రాహ్మణ్ కల్చర్లో అవి చూస్తూ ఉంటాం. చేస్తే అపచారం లాగా ఉంటుంది, వాత పెట్టించుకోవాలో ఏదో ఉంటుంది ఒకవేళ మన సముద్రం దాటేసి ఫారిన్ కంట్రీకి వెళ్ళేసి వస్తే. అలాగే ఇది గాంధీకి వీళ్ళకి జరిగింది. మనం లేటెస్ట్గా వచ్చిన నాని ఫన్నీ మూవీ కూడా చూసాం అనమాట. వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం, ఫారిన్ వెళ్దాం అనుకుని వెళ్ళేసి వచ్చి అతను ఇంకొక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు తిరిగి రాగానే అతనికి వాత పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు అనేది మనం చూసాం. అలాగే కొన్ని థింగ్స్ చూసాం అనుకోండి, శ్రీనివాస్ రామానుజం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఆఫ్ థింగ్. తను ఏంటంటే కూడా ఈ బ్రాహ్మణికలు మన ఇండియన్ హిందూ కల్చర్ నుంచి బ్రాటప్ అయి ఉన్నమాట. అక్కడికి వెళ్ళంగానే అతను 26 చాలా అర్లీలో చనిపోయాడు. అతని టాలెంట్, అతను క్లర్క్ కింద పనిచేసాడు కానీ సొంతంగా మ్యాథమెటికల్ ఫార్ములేషన్స్ అన్నీ చేశాడు. అతను లెటర్స్ రాసి ఈ
లండన్లోనో ఇక్కడ యూకేలో ఉన్న మంచి యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళే ఫండ్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండాలా, ఇక్కడికి వచ్చి థీసిస్ డెవలప్ చేయాలని చెప్పి పిలిపిస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళినా కానీ పొద్దున్నే సంధ్యావందనం చేయడం, చల్లనీళ్ళతో స్నానం చేయడం లండన్ చలికి చేశాడు, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద కల్చర్ అని చెప్పేసి. కానీ ఓవర్ ద టైమ్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద టైము అతనికి బాగాలేకుండా వచ్చి చనిపోవాల్సి కూడా వచ్చింది అనమాట. సో అంటే నేను ఇది కాంట్రాడిక్షన్ చెప్పట్లేదు, బట్ హౌ హెవీలీ దిస్ థింగ్స్ ఇంపోజ్. అలాగే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్ అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన వాళ్ళంతా ఉంటారు, ఫారెన్ వెళ్ళంగానే ఫారెన్ అసెట్ మాట్లాడడం, వాళ్ళ థింగ్స్ని అడాప్ట్ చేసుకోవడం, మన 30 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగిన ఇంగ్లీష్ కాకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడి 1 ఇయర్ మాట్లాడిన తర్వాత అక్కడ కల్చర్తో అసిమ్యులేట్ అయిపోవడం, వాళ్ళ ట్రెండ్స్ ఫాలో అవ్వడం, నీట్నెస్ థింగ్స్ని ఫాలో అవ్వడం, ఈ డిఫరెంట్ థింగ్స్ మైండ్ సెట్ అనేది ఒక్కొక్క ప్లేస్ బట్టి డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఐదర్ విత్ ఇంట్రాక్షన్ విత్ అదర్ కల్చర్స్ ఆర్ విత్ ఇన్ ద కల్చర్ కూడా ఎవాల్వ్ అవ్వడం. ఒకటి మరీ ఇబ్బందికరంగా ఉంది, అది మనం పోవాలి అనుకున్నాం, సో అది ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వర్కౌట్ కాకపోతే మనం తీసి మార్చుకోవాల్సి వస్తూ ఉందన్నమాట. సో అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంగ్ విత్ ద టైం ఇప్పుడు బేసిక్గా చూసాం అనుకోండి, ఈ ఫ్లక్స్, ఈ కాంట్రడిక్షన్ అనేది ఎలా వస్తుంది అనేది చూసాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆథర్ అనే అతను బేసిక్గా ఇజ్రాయెల్ ఆ ప్రాంతానికి చెందినవాడు. సో మోనోథిక్ రిలీజన్ని బాగా అబ్జర్వ్ చేశాడు కాబట్టి జస్ట్ స్టార్టింగ్ విత్ ది క్రిస్టియానిటీ అని చేయగలరు చదువు. క్రిస్టియానిటీ ప్రకారం ఏంటంటే ప్రతి మార్నింగ్ సండే మార్నింగ్ చర్చ్కి వెళ్ళాలా, ఆ ప్రీస్ట్ చెప్పేది మొత్తం వినాలా, వినేసిన తర్వాత ఎక్కువ లోభాన్ని అంటే రిచెస్ని, లస్ట్ని, కామాన్ని, ఇంకా గర్వాన్ని అంచుకోవాలా, మనం చేసాం సాధించాం అనేది. అవి డేంజరస్ టెంప్టేషన్స్ అని చెప్తాడు. వాటిని దాటి మనిషి వెళ్ళాలా అని చెప్పేసి చెప్తామన్నమాట. అక్కడ దేవుని దగ్గర ఉన్న తప్పు అదే. ఇంకోటి మినిమంగా ఉండాలి, ఎక్స్ట్రా వేగన్స్ చూపించకూడదు, వాయిలెన్స్ అవాయిడ్ చేయాలా, ఒకళ్ళు ఎవరైనా మనల్ని కొట్టినా జీసస్ క్రైస్ట్ లాగా రెండో చంపు చూపించాలా, గాంధీ మార్గంలాగా అలా చేయాలి అని చెప్పి చెప్తా ఉంటారట. అదే అతను చర్చ్ బయటికి రాగానే సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి మంచి పార్టీ మూడ్లో కొత్త డ్రెస్సులు వేసుకొని మంచిగా మందు తాగేసేసి మంచిగా 2 బూతులు మాట్లాడేసేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసేసి ఎంజాయ్ చేసేసి వస్తారు అన్నమాట. సో ఇదే కాన్ఫ్లిక్ట్, మనం చేసే 2 థింగ్స్ క్వైట్ ఆపోజిట్. వన్ వే ఆఫ్ థింకింగ్ లేదు, 2 చేస్తూ ఉంటాం. ఒకటి ఇది మనం ఏమనుకుంటామంటే అలా ఉండదు రిలీజన్ అంటాం, కానీ ప్రతి రిలీజన్లో అదే ఉంటుంది, హిపోక్రసీ ఉంటుంది. రిలీజన్ ఏం చెప్తామంటే ప్యూరిటీ, ఒక ప్యూరిటీకి కానీ లేకపోతే ఒక మంచితనానికి కానీ సంకేతంగా చెప్తూ ఉంటాం. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ వాళ్ళంత ప్యూర్ ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద టైంలో ఏం చేస్తున్నారని చూస్తే అవి చాలా దారుణం ఉంటాయన్నమాట. చూస్తే అంటే దారుణం అంటే దారుణంగా దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పారు ఎవరిని కొట్టకూడదు ఏంటి అని చెప్పేసి. అదే శత్రువులు ఎవరిని వచ్చామనుకో వాళ్ళని చంపేస్తే వీళ్ళు ఆనర్డ్గా ఫీల్ అవుతారు, లేదా వాళ్ళు భయపడి పారిపోతే వీళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు, లేకపోతే శత్రువుల యొక్క భార్య పిల్లలు వచ్చి మన కాళ్ళ దగ్గర మోకాలు మొక్కరెళ్ళి మా ఆయన వదిలేయంటే వీడి ఈగో సాటిస్ఫై అవుతాయి అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు. సో ఈ కాంట్రడిక్షన్స్ అనేవి ఎప్పుడు రిజాల్వ్ అవ్వలేదు, కానీ ఒకలాగా మూవ్తో వచ్చాయి అన్నమాట. ఏవైతే కాకపోతే కొన్ని షేప్స్ తీసుకున్నాయి ఈ కాంట్రడిక్షన్ని సాటిస్ఫై చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రూసైడ్స్ చూసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మనిషికి బేసిక్గా మనిషి కూడా యానిమల్ నుంచి వచ్చాడు, ఇంత టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయి, అడవి నుంచి బయటకు వచ్చేసాడు, కానీ ఈ మనకి ప్రీచ్ చేసాడు మంచిగా ఉండాలి ఇవన్నీ ఉంటారు, కానీ రియాలిటీలో అతని మైండ్ అలా లేదు, కానీ ఏదో ఒకటి చేశాడంట. సో దాని ప్రకారం ఏంటంటే రిలీజియస్ వార్స్ అనేది వెయిట్ చేసామంట. క్రూసైడ్స్ అనేవాళ్ళు ఇస్లాంకి క్రిస్టియానిటీకి మధ్య కొట్టుకు వచ్చారు, మామూలుగా కాదు అసలు, బీభత్సంగా పెద్ద పెద్ద వార్స్ జరిగాయి. అంటే ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెప్తారంటే క్రిస్టియానిటీని మనం కాపాడుకోవాలా, సో ఇస్లాంని మనం చంపేసేయాలా. ఇస్లాం వాళ్ళు కూడా అంతే సేమ్ ఫిలాసఫీతో వాళ్ళు వర్క్ చేసి అసలు బీభత్సంగా కొట్టుకున్నారు. అంటే ఒక రేంజ్లో, అంటే ఇంటాలరెన్స్ ఒకదానికి ఒకదాని రెండింటి ఆరిజిన్ అబ్రహామిక్ రిలీజియన్ ఒకటే సోర్స్. కాకపోతే దాని తర్వాత ఆ మిత్తులో నమ్మేది చేంజ్ అయింది. జస్ట్ ఆ నమ్మేది చేంజ్ అయిన దానికి ఇంత పెద్ద సెక్స్, ఇంత పెద్ద గొడవలు ఇవన్నీ ఫామ్ అయ్యి చేసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట.
అలాగా జరిగేది. కాకపోతే దీనివల్ల ఏమొచ్చిందంటే వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. అంటే చేయలేదనుకోండి, అంటే ఇప్పుడు మనం చెంప కొడితే ఇంకో చెంప చూపించాలా, మంచిగా ఉండాలంటే మంచిగానే కొద్ది మందితోనే ఉండు, మంచిగా ఉండకుండా ఉండేదానికి కూడా ఒక స్పేస్ క్రియేట్ చేశారు. అవతల వాళ్ళని విలన్ని చేసేసి. సో ఆ విలన్ని చేసేసి ఆ వీళ్ళని చంపితే నీకేం పాపం రాదు. మన రిలీజియన్లో వాళ్ళని చంపితేనే పాపం, కానీ మన రిలీజియన్ సేవ్ చేయడం కోసం అవతల వాళ్ళని చంపినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది దేవుడు చూసుకుంటాడు, నీ పాపపు లెక్కలు పోతాయి అనే థింగ్లో ఉంటుంది. ఎంతలా ఒక స్టేజ్కి వచ్చేసిందంటే వాటికన్ సిటీలో అయితే సర్టిఫికేట్స్ అమ్మేవాళ్ళు. ఈ సర్టిఫికేట్ నువ్వు తీసుకున్నావు అంటే పైకి వెళ్ళాక నీ పాపాలేమో కూడబెట్టుకోవు, ఈ పాపాలన్నీ మాఫీ అయిపోతాయి, ఈ సర్టిఫికేట్ తీసుకొని కొన్ని ధనవంతులంతా చేసే పాపాలన్నీ చేసేసి డబ్బులు ఇచ్చి ఆ సర్టిఫికేట్స్ కొనుక్కునేవాళ్ళు అనమాట. సో ఆ లెవెల్లో ఉండేసి థింగ్స్ ఉండేటివి అనమాట. సో ఈ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే అసిమ్యులేషన్ అనేది కూడా స్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో క్రిస్టియన్స్ చూసుకున్నాం అనుకోండి, చాలామంది కూడా తాళి కడతారు. ఈ యూరోపియన్ స్టైల్లో డైరెక్ట్గా అందరు ముందర లిప్ లాక్ పెట్టేసేసి అలా ఏం చేయరు, అంతే కదా. అక్కడ దేశాల్లో ఉన్న కల్చర్ పెళ్ళిలో ఏం చేస్తారు, వైట్ గౌన్ వేసుకొని వచ్చి చేసుకుంటారు. కానీ ఇండియాలో ఏంది అంటే రింగులు మార్చుకుంటారు, వైట్ గౌన్ కూడా వేసుకుంటారు, కానీ ఓపెన్గా ముద్దు పెట్టారు. కానీ ఎందుకంటే ఇన్హెరెంట్గా నేచర్ అంటే ఓపెన్గా మనము ఇంటిమేసీని చూపించకూడదు అనే ఇండియన్ కల్చర్ అనేది అక్కడ విజిట్ అవుతూ ఉంటుంది అనమాట. స్టిల్ కొంతమంది బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, బట్ స్టిల్ ఆ ఫీచర్స్ థింగ్స్ అనేవి ఉంటాయి. అలా నిజంగా ఎగ్జాక్ట్గా జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా, జీసస్ క్రైస్ట్ టైంలో జరిగినట్టు ఆ చుట్టుపక్కల చేసినట్టు ఎవరు చేయరు. ఓకే, దానికి దీనికి అడాప్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఇక్కడైతే కూడా క్రిస్టియానిటీలో కూడా గుండులు కొట్టిస్తూ ఉంటారు, లేకపోతే కొండలు ఎక్కేసి నడిచేది ఉంది, కొబ్బరికాయలు కొట్టేది కూడా ఉంది, పూలు ఎక్కించేది అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఎ మిక్స్ అండ్ మ్యాచ్. సో అలాగా కల్చర్స్ అన్నీ అడాప్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మన దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటే ఈవెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా అలా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటే తర్వాత కొంచెం మోడర్నైజేషన్లో రిలీజన్ పక్కన పెట్టేసి ఈ ఫిలాసఫీస్ సోషల్ ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎలాంటివి అంటే డెమోక్రసీ, కమ్యూనిజము, మనకు ఫ్రీడమ్ కావాలా, మనకు లిబర్టీ కావాలా, ఇలాంటి ఫీలింగ్స్ అనేవి వచ్చాయట. ఇది మోర్ రియలిస్టిక్ సెన్స్ రాదర్ దాన్ రిలీజియస్ అనేది డైరెక్ట్గా మిత్, ఒక కథలు వీటి మీద ఒక పాతకాలం ఇలా జరిగింది, ఇలా కొంతమంది మ్యాజిక్స్ చేశారు, ఇలా పైనుంచి దేవుడు చెప్పారనే దాని మీద వచ్చింది అనమాట. ఆ దేవుడు ఎంతమంది కనిపించాడు చూశారు అంటే చాలా తక్కువ, చాలా ఛాన్సెస్. అది రిపీటెడ్గా మనం చేసి రీప్రొడ్యూస్ చేసే వాళ్ళని కూడా మనం ఎవరిని చూడలేము నిజంగా చెప్పాలంటే. ఎక్స్క్యూజ్ మీ. సో అదే మనము థింగ్స్ కనుక చూస్తే ఈ పార్ట్ ఉంది చెప్పాం కదా, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీ అంటే ఏంటంటే అందరినీ సమానంగా చూడాలని, లిబర్టీ ఏంటంటే నీకంటూ నువ్వు ఏదైనా చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి. ఈ రెండిట్లో కాంట్రడిక్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిబర్టీని యూస్ చేసుకోవాలనుకుంటే ధనవంతుడు వేరేలా యూస్ చేసుకోవాలనుకుంటాడు లిబర్టీని, కానీ ఆ లిబర్టీని యూస్ చేసుకునేదానికి ఫుల్గా అవకాశం ఉంది గవర్నమెంట్ అనేది చేస్తుంది. అంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు మొత్తం వాళ్ళకి ఇవ్వదు, ఎంతో కొంత మనం ట్యాక్స్ కట్టాలా, అది ఉండిద్ది అనే థింగ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ డిఫరెంట్ థింగ్స్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ అమెరికన్ పాలిటిక్స్లో కూడా చూస్తే 2 గ్రూపులు ఉంటాయి. ఒకటి వచ్చేసి డెమోక్రాట్స్, ఇంకోటి వచ్చి రిపబ్లికన్స్. ఇప్పుడు అవి కూడా మిక్స్డ్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఇంతకుముందు డెమోక్రాట్స్ అంటే మోర్ ఈక్వల్ సొసైటీని కోరుకుంటారు అన్నమాట. సో ట్యాక్సెస్ అన్నీ కూడా పూర్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్కి యూస్ చేద్దాం ఎక్కువ అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఫ్రీడమ్ కొంచెం తగ్గిన, అంటే నీ డబ్బులు వాడుకునే ఫ్రీడమ్ తగ్గించినా అందరికీ సమానత్వం కలిగేయాలి. స్కూలింగ్ కొంచెం ఓల్డ్ పీపుల్ కేర్, జాబ్ పోయిన వాళ్ళకి మనం ఇన్సెంటివ్స్ ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి చేస్తామట. మనలాగా ఇక్కడ చెప్పింది చేయకుండా అలా ఉంటారు, అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళు చేసేస్తారు. ప్లస్ వాళ్ళ కరెన్సీని వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళేం ఇంపాక్ట్ కాదు. అది అంతా కూడా గ్లోబల్ స్టేజ్లో మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే వేరే విషయం, మనం ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకుందాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం కనుక చూసామనుకోండి, ఫ్రీడమ్ ఉండేవాడు ఏమనుకుంటే నాకు హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టాల్సిన అవసరం లేదు, నేను మా పిల్లల్ని ఇంకొంచెం మెరుగైన స్కూల్లో చదివించుకుంటాం, అది అతను ఫ్రీడమ్ని తీసుకుంటాడు. రిపబ్లికన్స్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ని చేస్తున్నాడు. ఓకే, ఎకనామిక్ డివైడ్ వచ్చినా పర్లేదు, కానీ ఫ్రీడమ్ అనేది పీపుల్ ఎక్సర్సైజ్ చేయగలగాలి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అలాగా ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళది వాళ్ళది వీళ్ళు అనేది అడాప్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈవెన్ మనం ఇండియాలో కూడా చూస్తే
రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అలా అన్నీ డివైడ్ అయిపోయి అనేది ఉంటుంది అన్నమాట. థింగ్స్ అది చూసి ఇప్పుడు హిందూని సపోర్ట్ చేసే, కల్చర్ని సపోర్ట్ చేసే ఒకటి, మైనార్టీకి ప్రోగా ఉండే గవర్నమెంట్స్ కొన్ని ఉంటాయి. ప్లస్ వీళ్ళు కూడా ఇంటర్చేంజ్గా కొన్ని వీళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసేది వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంటర్మింగ్లింగ్ అనే ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ కల్చర్లో ఇన్సపరబుల్. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దగ్గర కాంట్రడిక్షన్ ఉంటుంది, అన్నిటి దగ్గర ఒకేలా పనిచేయదు. మనం ఒకేలా చూసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్ చేసుకుంటే మన దాంట్లో ప్రతి కల్చర్లో ప్రతిదాన్ని జంతువుని దగ్గర నుంచి అన్నిటినీ దేవుడి కింద పూజ చేస్తాం అనమాట. నందిని దేవుని కింద చేసుకుంటాం, మూషికాన్ని వినాయకుడి వాహనాన్ని చేసుకుంటాం, తాబేల్ని పూజ చేస్తాము, అట్లా అన్నీ చేస్తాం. కానీ నిజంగా కనిపిస్తే ఏం చేస్తాము ప్రత్యేకించి మనం ఏం చెప్పక్కర్లేదు. అది ఏమవుద్ది ఏంటి అనేది మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేస్తాం ఏందనేది అలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈ బయాసెస్, ఈ ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్ అనేది కూడా చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండదంటే హిందూస్కి ఒకవేళ ఆవుని ఎవరైనా హామ్ చేస్తే కోపం వచ్చేసినట్టు ఉంటుంది. అదే కాక్రోచ్ని హామ్ చేస్తే మనకు అంతేం అనిపించదు. సో అలాగా ఉంటుంది. అది మన మెంటల్ బయాస్ అనేది చేస్తాం. అదే వేరే వాళ్ళని చేస్తే ఏమనిపిస్తుంది అనమాట. మామూలు మనం ఏంటంటే మేకల్ని తినడం అనేది పెద్ద ఇష్యూ కింద చూసుకోమాట. అదే ఎవరన్నా ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టైల్లో డాగ్స్ని తింటారు. డాగ్స్ని తింటే మనకు అదో రకంగా అనిపిస్తుంది, అదేంటి కుక్కల్ని తింటారు వీళ్ళు అని చెప్పేసి. సో ఈ డిఫరెన్స్ ఇన్ కల్చర్ థింగ్స్ అనేవి ప్లేస్ టు ప్లేస్ మారిపోతాయి. అదే ఇప్పుడు చైనా వాళ్ళు తినేనుకో, వాళ్ళు తినని జంతువులు అంటూ ఏమి లేవు, ఏదైనా దొరికినా అది తినేస్తారు. దానికి ఇంకో రీజన్ ఉంది, వాళ్ళకు వచ్చిన ఫెమైన్ ఆ టైంలో అసలు అగ్రికల్చర్ మొత్తం ఫెయిల్ అయ్యి అందరూ యూత్ అంతా డ్రగ్స్లో ఉండి చేసుకుంటే ఏ జంతువు ఏ ఇన్సెక్ట్ దొరికితే వాటి నుంచి ప్రోటీన్ సోర్స్గా తీసుకొని తినడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా అది అలవాటైపోయింది. సో వాళ్ళు దాంట్లో ఉండిపోయి చేసుకుంటూ వచ్చారు అన్నమాట. సో మనం చూస్తే మన బ్రెయిన్లో ఉన్న థాట్స్ అన్నీ కూడా చాలా వరకు కాన్ఫ్లిక్టింగ్ ఉంటాయి. ఒకటేమో మంచిగా ఉంటాయి, ఇంకోటేమో చెడ్డగా ఉంటాయి. ఇప్పుడు లెక్క ప్రకారం రియల్గా క్రిస్టియానిటీ అనే అతను ఫాలో అయ్యి మంచి క్రిస్టియన్ కింద ఉండాలనుకుంటే అవతల ముస్లిం అనే అతను కనిపిస్తే అరే అతను కూడా తన పూజ చేసే థింగ్స్ ఉన్నాయి, లేదా హిందూ కనిపిస్తే తను చేసే ఉన్నాయి, తన పూజా విధానం మన ఎట్లా నమ్ముతాం అవతల కూడా నమ్ముతారు అనేది మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చేయాలి. అలా ఉండదు. కానీ ఇతను ఏం చేస్తాడు అంటే బేసిక్గా ఎలా ఉండాలి, అతనికి ఉన్న సెంటిమెంట్ని మనం టచ్ చేయకూడదు, మనం వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి అనుకుంటాం. కానీ ఎలా ఉండేది, వాళ్ళ దాంట్లో ఉన్న రాంగ్ థింగ్స్ని తీసుకొని వచ్చి బయటికి పెడతామంట. ఇప్పుడు ప్రొఫెట్ మొహమ్మద్ ఎందుకు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 9 ఏళ్ళ అమ్మాయిని, ఆ ఏన్షియంట్ టైంలోనే బయటికి తీస్తారు. లేదా ఈ క్రిస్టియానిటీలో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, హిందూయిజంలో ద్రౌపది ఎందుకు 5 మందిని పెళ్లి చేసుకుంది, ఇది బాగాలేదు, ఇదేంటిది ఇప్పుడు చేసుకుంటారా, అలాంటివన్నీ అడగడం అనేది రియాలిటీగా వాళ్ళు క్వశ్చన్ చేసి పిన్ పాయింట్ చేస్తారంట. ఆ ఉన్న స్టోరీస్లోనే ఎక్కడైతే catch-22 ఎక్కడైతే మనకి లేదో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, రియాలిటీకి హ్యూమన్ సెన్స్కి రాంగ్ అనిపిస్తుంది అనే పాయింట్ని తీసుకొని వచ్చి మెండ్ చేసి దాన్ని కూడా చెప్పుకుంటారు. వాళ్ళ దాంట్లోనూ గొప్పదనం గురించి చెప్పుకొని కన్వర్ట్ చేసుకోకుండా కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే మీ దాంట్లో ఏది తక్కువ ఉందనే చెప్పమాట. రియల్గా చెప్తే రిలీజియస్ బుక్ కనుక పూర్తిగా సమిష్టిగా మంచిగా టైం ఉన్నప్పుడు కూర్చొని ఏదైనా గుడ్ ట్రాన్స్లేషన్ తీసుకొని మొత్తం అంతా చదివారు అనుకోండి ఒకేసారి, మీరు అసలు రిలీజన్ దగ్గరకు పోరు. అండ్ ఇట్ అప్లైస్ టు ఆల్ ద రిలీజన్స్. ఓకే, ట్రూ రిలీజన్ అనేది మనం చూస్తే లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ అనేది ఉంటుంది ఉన్న కాంటెంపరీ థింగ్కి. వీటిని మనం ఓవర్గా పట్టుకునేసి చేసుకుని వెళ్ళిపోతే వాటిలోనే ఉంటాం. కానీ అది మనం అందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పట్టుకొని ఉండడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్, ఆ గ్రూప్ నడిపించే వాళ్ళకి అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీస్ట్, పీఠాధిపతులు, లేదా ఓట్లు కొల్లగొట్టే పొలిటీషియన్స్, వీళ్ళకి అడ్వాంటేజ్. మీకు ఎంతవరకు అడ్వాంటేజెస్ అనేది చూసుకోండి. ఎందుకంటే మనం ఏదో ఫాలో అవుతూ ఉన్నాము, దానికి మనకి గాడ్కి మనం చేసే బిలీఫ్కి మధ్యలో వీళ్ళు పార్టీస్ వీళ్ళంతా అవసరం లేదు. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఉండే ఎంటిటీ చూసుకొని ఉంటే, అంతే కదా. సో ఈ పాయింట్ని చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చూసుకోవడం, దాన్ని బట్టి అందరికీ కామన్గా కోపం తెప్పించడం, ఏదైనా ఇన్సిడెంట్ ఎవరైనా మిస్క్రియేషన్ చేస్తే దాన్ని హైలైట్ చేసి వీళ్ళంతా ఇలాగే చేస్తారని చెప్పేసి ఒక జనరలైజేషన్ పాయింట్ అనేది తీసుకురావడం అనేది ప్రతి రిలీజన్లో అలాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట.
సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇలాగైనా చూసుకుంటే డౌన్ సైడ్ ఆఫ్ ద థింగ్ మనం చూసుకుంటే మామూలుగా ఏం చెప్తారంటే కన్సిస్టెన్సీ ఉందనుకోండి, కన్సిస్టెంట్గా అదే చేస్తూ ఉంటే అది డల్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు మన సినిమాల్లో కానీ ఏ ఆర్ట్ ఫామ్లో తీసుకోండి, ఆ కాంట్రడిక్షన్ ఉంటేనే అది కలర్ఫుల్గా ఉండదు, సినిమా కూడా పండుద్ది. హీరో విలను కొట్టుకుంటేనే పండిద్ది. హీరోయిన్ని విలను ఏడిపియాలా, హీరో వెళ్ళి ఫైట్ చేసి వెనక్కి తీసుకురావాలా, లేకపోతే ఇది చేసి ఏదో ఒక కాంట్రడిక్షన్ పాయింట్ దగ్గర నుంచి పిచ్చవుద్ది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్లెయిన్ మూమెంట్లో వెళ్ళిపోయి అసలు కాంట్రడిక్షన్ లేకుండా అలా స్మూత్గా వెళ్ళిపోయి ఎంత హిట్ అయ్యాయి మోనోటనస్గా ఉండే మూవీస్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ థింకింగ్ ఉంటాయి. సో మనం అనుకుంటాం ఈ కాన్ఫ్లిక్ట్ ఏంది ఇదండి. సో 100% కాంట్రడిక్షన్ ఉంటాయి. 100% ఈ కల్చర్స్ అన్నీ కూడా ఆ కాంట్రడిక్షన్తోనే రన్ అవుతూ ఉంటాయి. అన్ని కల్చర్స్ కూడా ఒక కల్చర్ ఇది అది అని కాదు. సో ఇది ఏంటంటే మనం బర్డ్స్ ఐ వ్యూలో స్టార్ట్ అయ్యి పైనుంచి లేసి చూస్తే మనకు అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఎలా ఉంటారంటే మనం పక్కన దాంట్లో కాంట్రడిక్షన్స్ అన్నీ బాగానే ఫైండ్ అవుట్ చేస్తాం, మనలో ఫైండ్ అవుట్ చేయమన్నమాట. అంటే మనం ఫాలో అయ్యే రిలీజన్ ఫైండ్ అవుట్ ఎలాగంటే మన మిస్టేక్స్ మనం గమనించుకోకుండా అవతల మిస్టేక్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఎవరికి వాళ్ళు అదే మోడ్లో ఫీచర్లో ఉంటారు. మనం ఇంటర్నల్గా గమనించుకున్నప్పుడు ఓహో అసలు మనకెన్ని హిపోక్రసీస్ ఉన్నాయా, మనం ఎన్ని చేస్తూ ఉంటాం అనేది చూస్తే అది చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవే ఉంటాయి. ఇప్పుడు లాంగ్ రన్లో మనం చూసాం అనుకోండి, ఒక అర్త్ మీద ఒక టైంకి అగేన్స్ట్గా, అంటే టైం అన్ని టైమ్స్లో పాస్ అయ్యి ఒక శాటిలైట్ పెట్టామనుకోండి, స్పై శాటిలైట్స్. ఎలా ఈ కల్చర్స్ జరిగాయి, ఏం జరిగాయి ఉంది, వీటికి అన్ని కల్చర్స్కి కామన్గా ఏదైనా పాయింట్ ఉందా, ఎలా వెళ్తున్నాయి అంటే ఉంది. అవన్నీ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. ఏ డైరెక్షన్ అంటే యూనిఫికేషన్, అంటే అన్నీ కూడా మర్జ్ అయ్యి డిఫరెంట్ సిద్ధాంతాలు ఇవన్నీ మారిపోయి అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి అడాప్ట్ చేసుకున్న, ఇండియా ఆర్ ఈస్టర్న్ ఫిలాసఫీస్ అడాప్ట్ చేసుకున్న కాన్షియస్నెస్ అందరికీ, మనందరికీ పైన ఒకటే లేయర్ ఉండిద్ది. వీఆర్ ఆల్ కనెక్టెడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ నేచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ కనెక్టెడ్ అనే పాయింట్ అనేది క్రిస్టియానిటీలో ఎక్స్ప్లిసిట్గా ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో అది వాడతారు. క్రిస్టియానిటీ యోగాను అసిమిలేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అలాగే మనం కూడా చూస్తే మనం బయట యూసేజ్కి వాడే భాష ఇంగ్లీషు. ఇవి ఇక్కడ నుంచి అంటే లాటిన్ నుంచి ఇంగ్లీష్ వచ్చింది, ఈ పార్ట్ నుంచి వచ్చింది. మనం వేసుకునే డ్రెస్సింగ్ అంతా కూడా ఇంగ్లీష్ ఆర్ వెస్టర్నైజ్ అయిపోయింది. ఎప్పుడు ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి శారీలు మన లోకల్ ఎథనిక్ వేరే వేసుకుంటూ ఉంటారు. ఎవరు కూడా పంచలు కట్టుకుని లేదు, చాలా తక్కువ మంది. ఎవరో కొంతమంది పొలిటీషియన్స్ వెళ్తూ ఉంటారు, ఒక టైప్ ఆఫ్ కోడ్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. కానీ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ వెస్టర్న్ థింగ్. ఓన్లీ ఏదో ఒక స్పెసిఫిక్గా మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు వస్తారు. అంటే పూజకు కూర్చునేప్పుడు ఆర్ ఏదన్నా స్పీచ్ ఇవ్వాలి, రిలీజియస్ స్పీచ్ ఇవ్వాలి అన్నప్పుడు మంచిగా పెద్ద పెద్ద బొట్లు వేసుకొని అలా వచ్చేది. స్టిల్ కొంతమంది పొలిటీషియన్స్ అయితే అలా ఆ డ్రెస్సులు వేసుకొని కూడా, పాతకాలం డ్రెస్సులు వేసుకొని కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఐడెంటిటీని నేను దీనికే ఐకాను, అందుకే నేను ఇలా ఉన్నాను అని చూపించుకునేదానికి. నిజంగా అసలు ఏం చేస్తున్నారు అనేది ఏ డిఫైన్ చేస్తుంది? మనం చేసే నడవడిగా మనం ఏమి ఫాలో అవుతున్నాం చేసే దాన్ని బట్టి కాబట్టి ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్స్, ఏవైతే డెవలప్ చేసి మనం పెట్టామో థింగ్స్ని ఒకలాగా సేన్గా పెట్టి చేయడానికి అనే పాయింట్ అనేది ఇక్కడ హైలైట్. అలాగే ఇది చూస్తే ఆ యూనిఫికేషన్ పాయింట్లో కూడా చూస్తే మనం కనుక ఒక 10,000 years బ్యాక్ చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కల్చర్స్ ఉండేటివి. అండ్ ఎలా ఉండేటివి అంటే ఒక పార్ట్లో కల్చర్ ఉందంటే ఆ పార్ట్కి ఇంకో పార్ట్కి ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ గెలాక్సీ. అసలు యాక్సెప్టెన్స్ అనేది ఉండేదే కాదు. అంటే ఇతను మనకన్నా కొంచెం తేడాగా డిఫరెంట్గా చేశాడంటే అసలు మనం యాక్సెప్ట్ చేయకూడదు అనే పాయింట్లో ఉండే దాని గురించి ఇప్పుడు స్లోగా అన్నీ మర్జ్ అయ్యేసి ఆ 10s and 1000s ఆఫ్ కల్చర్స్ అన్నీ కూడా మర్జ్ అయిపోయి కాంటినెంటల్ స్పేస్ కింద వచ్చాయి. అంటే యూరోపియన్ కల్చర్ డైరెక్ట్, నార్త్ అమెరికన్ కల్చర్, సౌత్ అమెరికన్ కల్చర్, ఇండియన్ కల్చర్, చైనీస్ కల్చర్, రష్యన్ కల్చర్, అంతే కదా. ఇంకా మ్యాక్సిమం లేక ఇంకోటి ఆస్ట్రేలియన్ కల్చర్ అంతే. ఈ ఆస్ట్రేలియా కూడా కొంచెం యూరోప్కి అటు ఇటుగా దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటాయి. ఇలా మిక్స్ అయిపోయి వీటిలో కూడా మనం చూస్తే అన్నిట్లో మనం కామన్ మాట్లాడేది ఏంటంటే అన్నిట్లో మనీ ఉండిద్ది, ఎకనామిక్స్ ఉండిద్ది, అందరూ ఫ్లైట్స్ యూస్ చేస్తారు, అందరికీ మిలిటరీ ఉండిద్ది, వేరేలాగా ఏం ఆపరేట్ చేయరు. అందులో కూడా ఎయిర్ ఫోర్స్ ఉండిద్ది, నేవీ ఉండిద్ది, వాటర్లో వెళ్ళేది ఉండిద్ది, అందరికీ శాటిలైట్స్ ఉంటాయి, అన్నీ సేమ్ ఫిలాసఫీ. అందరికీ ఇప్పుడు డెమోక్రసీయా కమ్యూనిజం ఒకలాగా ఉండిద్ది. సో ఇంకా ఇంచుమించు అన్ని కన్వర్జెన్స్లోనే అలా జరుగుతా అట్లా ఉంటాయి అన్నమాట.
థింగ్స్ అన్నీ కనుక మనం చూసి చేస్తూ ఉంటాం. సో ఈ కన్వర్జెన్స్ అనేది అంటే ఆ యూనిఫికేషన్ అనేది ఎప్పటి నుంచో అలా జరుగుతూ ఉంది. అందరూ కామన్ ఫీల్డ్కి వస్తూ ఉంటారు. మన కల్చర్ ఆథెంటిక్ ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తుడిచిపోలేదు ఇది ఉన్నాయంటే అప్పట్లో చేసేటివన్నీ మనం ఇప్పుడు ఫాలో అవ్వలేము. అప్పటి కాలంలో ఫాలో అయ్యేటి ఆ టైంలో చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు అప్పట్లో మనకేంది వరుడు సినిమాలో కూడా చూసాం, 16 రోజులు పెళ్ళి అల్లు అర్జున్ చేసుకున్నాడు. దాంట్లో కూడా చాలా తిప్పలు పడి విలన్ వచ్చాడు, ఆ కాన్ఫ్లిక్ట్ కూడా పెట్టారనుకోండి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే ఇప్పుడు ఎంతమంది 16 రోజులు పెళ్లి చేసుకుంటారు? అంబానీ చేసుకున్నాడా 16 రోజులు పెళ్ళి? మేబీ 4-5 రోజులు చేసుకున్నారు అందరినీ పిలిచేసి, చాలా రిచ్ ఉండి చేసుకున్నారు. కానీ 16 రోజులే చేసుకోలేదు కదా, అట్లీస్ట్ మూవీలో చూపించినట్టు. సో ఆ థింగ్స్ అన్నీ చేంజ్ అవుతూ వస్తాయి. అలాగే పెళ్లి కొడుకు అనేవాడు పొలిమేర దాటకూడదు అంటారు అనమాట. ఎంగేజ్మెంట్ అయ్యాకో పెళ్లి కొడుకు అయ్యాకో ఈ థింగ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా పోను మనకు వచ్చే లీవ్లే తక్కువ, థింగ్స్ జరిగేది వేరు. ఉన్న స్కెడ్యూల్ బట్టి అన్నీ అడ్జస్ట్ అవుతూ వచ్చాయన్నమాట. మన పని బట్టి, థింగ్స్ బట్టి, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి అన్నీ మోడిఫై అయ్యి ఫార్వర్డ్కి మూవ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మనం చూసుకుంటే ఒక గ్లోబల్ విజన్ కింద వస్తాం అన్నమాట. అంటే అందరూ కూడా ఒకలాగా ఒక మూమెంట్ వస్తూ ఉంటుంది. అంటే ఈ థింగ్స్ మనం ఫుడ్లో కూడా చూడొచ్చు, ఫుడ్ కల్చర్లో కూడా. ఇప్పుడు మనకి చైనీస్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, ఇటాలియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, పిజ్జాస్, బర్గర్స్, లోఫ్స్, బ్రెడ్స్ అన్నీ తింటూ ఉంటాము. అలాగే మెక్సికన్ ఫుడ్ ఇవి ఉంటాయి, బురిటో బౌల్స్, ఇవన్నీ కూడా మనం చూసి తింటూ ఉంటాం. అవి అవైలబుల్, ఇవన్నీ అసిమ్యులేట్ అయ్యాయి. అలాగే బిర్యానీ కానీ, మొఘల్ నుంచి వచ్చిన బిర్యానీ కానీ, ఇంకొకటి అక్కడ ఏవో స్వీట్ ఉంటుంది, రకరకాల స్వీట్స్. ఇంకా నార్త్ ఈస్ట్ సైడ్ మోమోస్, నార్త్ ఇండియా సైడ్ పానీపూరీలు, ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. నిజం చెప్పాలంటే అసలు ఐయామ్ 90s కిడ్. సో నేను ఫస్ట్ పన్నీర్ తినింది నా లైఫ్లో మా కజిన్ అనే పెళ్ళిలోనూ ఒక ఫంక్షన్లో. నాకు అసలు అర్థం కాలేదు, వైట్గా ఉంది, చూస్తే మెత్తగా ఉంది, ఏంట్రా ఇది అనేది తెలియదు. ఏదో పాలను విరగొట్టి చేస్తారు, ఇది వెజ్ అని చెప్తే ఆశ్చర్యపోయాడు. అది జస్ట్ అప్పుడు తినింది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు తెలియదు. మళ్ళీ కాలేజ్ వెళ్ళి నేను ఇక్కడ బిట్స్లో జాయిన్ అయినప్పుడు అక్కడ పన్నీర్ టేస్ట్ చేసి చూసాడు. మధ్యలో అసలు పన్నీర్ తినిందే లేదు అసలు, అది తినాలి అనేది. కానీ 6th, 7th క్లాస్లో అది తినింది మాత్రం గుర్తుపోయింది. దాని పేరు కూడా నాకు తెలియదు, పన్నీర్ అని చెప్పేది. ఏదో ఇలాంటివి తిన్నాను బాగుంది అనేది చెప్పడానికి కూడా రాలేదు. ఏంటబ్బా అనేది ఒకటి స్పెషల్ డిష్ తిన్నాను, ఏంటో గుర్తు రాలేదు నాకు. అది మళ్ళీ తినిన తర్వాత గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఇంట్లోనే వండుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేస్తే కూడా పేరెంట్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ వాళ్ళు ఇతను ఇష్టంగా ఇది తింటాడు అని చెప్పేసి ఈజీగా చేసేస్తాం. సో ఏదైతే అన్అవైలబుల్గా ఉంది, డిఫరెంట్గా ఉందో అది మొత్తం అనేది చేంజ్ అయింది, యూనిఫై అయిపోయింది. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా, మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పిజ్జాలు లేకపోతే ఏదైనా కొత్త వెరైటీ తినాలంటే పెద్దగా ఏం హెసిటేట్ చేయరు, లైట్గా తింటారు, హెల్త్ రిచ్ అది, కానీ చేస్తున్నారు. సో ఆ యూనిఫికేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో హ్యావింగ్ సెడ్ దట్, ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోండి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ డైరెక్ట్లీ అండ్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ నాట్ healthy. So hopefully everyone is conscious about their eating habit. I mean, నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటాను. సో ఈ పార్ట్ ఉంది. సో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ కంట్రీస్. ఇప్పుడు అమెరికా, ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు. ఒసామా బిన్ లాడెన్కి అమెరికా అంటే పడదు, కానీ అమెరికన్ డాలర్ అంటే బాగా సంపాదించుకొని అతను అన్నీ చేసింది అమెరికన్ డాలర్ ఉపయోగించుకునేది కదా. అమెరికన్ రిలీజన్ అంటే ఇష్టం లేదు, కానీ అమెరికా వాడు ఇచ్చే డబ్బులు అంటే ఇష్టమే, అంతే కదా. ఇప్పుడు ఎంత రిలీజన్ కాకుండా ఉన్నా కానీ నువ్వు గోల్డ్ కాయిన్ ఇచ్చావంటే వాడు తీసుకొని వెళ్తాడు, ఎవడైనా తీసుకుంటాడు గోల్డ్ కాయిన్. ఓకే, అప్పటి కాలంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి, వాటి మిడివల్ పీరియడ్లో చూసుకునేసి చేస్తాయి. ఇప్పుడైతే అమెరికన్ డాలర్స్ అది ఉంటాయి. సో ఎక్కడైతే ఈ బిలీఫ్స్ ఫ్లక్స్ మిక్స్ కాలేకపోయాయో అక్కడ మనీ పనిచేస్తుంది అనమాట. సో అదే మన నెక్స్ట్ 10th చాప్టర్, సెంట్ ఆఫ్ మనీ అనేది ఎలా పనిచేసింది, అది ఇంకా ఫర్దర్గా ఎలా యూనిఫై చేసింది. ఈ చాప్టర్ అంతా కూడా గ్లోబల్ స్పియర్లో ఎలాగ ఎక్కువ మంది పీపుల్ అనేవాళ్ళు కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ చింపాంజీ కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్న చింపాంజీ ఏమి, ఆఫ్రికాలో ఉన్న చింపాంజీస్ ఎలా ఉంటున్నాయో, అక్కడ ఎండలు ఎలా ఉంటున్నాయో ఏం ఆలోచించదు, తన వర్గం గురించి ఆలోచించేస్తుంది. అలాగే ఏ జంతువు కూడా అంతకు మించి ఆలోచన. మన వాళ్ళు మాత్రమే మన హిందువుల్ని పాకిస్తాన్లో
పడుతున్నారు, లేకపోతే బంగ్లాదేశ్లో హిందూ గుళ్ళు పడగొడుతున్నారు. అలాగే సేమ్ రెసిప్రోకేట్ చేసి ఇస్లాం వాళ్ళు కూడా ఎక్కడన్నా ఇస్లాము ఇప్పుడు ప్యాలెస్తీన్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వస్తే మిగిలిన అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దే స్టాండ్ ఫర్ ఇట్. ఏంటి కామనాలిటీ? నిజంగా కామనాలిటీయా? ఇప్పుడు వాళ్ళు ప్యాలెస్తీన్లో బాలేనలో చిన్న దేశం, వాళ్ళందరినీ తీసుకొని రప్పించుకుంటారు వాళ్ళ దేశానికి. అది చేయరు, ఎవ్వరు చేయరు. పెద్ద ధనవంతులైన వాళ్ళకి ఏం కాస్ట్ కదా, అవును మనకి కావాలి, చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటారులే, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాం అంటే చేస్తారా? ఎవ్వరు చేయరు. ఓకే, ఇట్స్ ఆల్ ఏ కాన్ఫ్లిక్టింగ్ గేమ్. నిజంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని ఎప్పుడు లైవ్గా పెడతా ఉంటారు. వాళ్ళు గొడవ జరుగుతూ ఉండాలి, వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అట్లాగే వీళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ థింగ్ ఇండియా పాకిస్తాన్. వీళ్ళు వచ్చి సింధూర్ అటాక్ చేశారు. మన వాళ్ళేమో పాకిస్తాన్తో ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోలేవు. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరినీ పంపించేశారు. ఇండియాలో యాక్టింగ్ చేయడానికి వచ్చిన పాకిస్తాన్ యాక్టర్స్ అన్నీ పంపించేశారు. మరి క్రికెట్ ఆడారే ఎందుకు? బీసీసీఐకి డబ్బులు వస్తాయి. ఓకే, సో డబ్బులు ఈజ్ ద బాస్ హియర్. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఒక చిన్న నాటకం ఆడతారు, మేము కప్పు తీసుకోలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఆడిస్తున్నాడు అని చెప్పేసి. ఇన్ని చేసి ఈ పాకిస్తాన్ వాళ్ళని యాక్టర్లని వీళ్ళని పంపించేదానికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో యాక్టర్లు పోతే ఇండియాలో యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే గ్లోబల్గా ఎక్కువ మంది చూస్తారు, వీళ్ళకి డబ్బులు వస్తాయి, ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఆ కాన్ఫ్లిక్టెడ్ ఉంది కాబట్టి. అంటే ఉన్న రేజ్ను కూడా కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసుకున్నారు ఆ ఎమోషన్ని. అక్కడ జరిగేది అది. ఎక్కడైతే మనీ హైగా ఉంటుందో ఈ ఎమోషన్స్ని కూడా పక్కన పెడేస్తారు. ఓకే, అదే జరగద్ది. అప్పటిదాకా చైనీస్ ప్రోడక్ట్ కొనొద్దు, ఇది అని చెప్పేసి మన కంట్రీ చెప్పింది. ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చిందో వెంటనే వెళ్ళి చైనా వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. మనం సెల్ఫ్ రిలయంట్గా లేము. ఓకే, మాట్లాడడం గ్లోబల్ స్పేస్లో చేయాలి, అది ఇంపార్టెంట్. కానీ మనం ఎంతవరకు సెల్ఫ్ రిలయంట్ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, డెవలప్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఈ థింగ్స్ ఈ బుక్లో ఉన్న అబ్జర్వేషన్స్ చూస్తే వరల్డ్ యొక్క యాటిట్యూడ్ ఏంది, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మత గురువులు పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, అసలు ఇప్పటిదాకా ఏం జరుగుతూ వచ్చింది అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనం ఏం చేయాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలి, రియల్గా థింగ్స్ మనం రినైజ్ చేయాలని ఏం చేయాలనేది మనకు మనం ఆలోచించుకొని చేసే దాని మీదే డిపెండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.